హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో ఏఎల్పికి సంబంధించి ప్రీవియస్ పేపర్ని ఒక దాన్ని డిస్కస్ చేసాం. సో ఇది సెకండ్ పేపర్. ఓకే, ఇది ఆగస్ట్ 9, 2018లో 4 to 5 PM జరిగిన పేపర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ట్రావెలింగ్ ఎట్ 4/5 of his usual speed, a man is 15 minutes late. What is his usual time to cover the same distance? ఓకే, మనకి టైం అండ్ డిస్టెన్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సో ఒక వ్యక్తి తన యూజువల్ స్పీడ్లో 4/5 స్పీడ్తో కనుక ట్రావెల్ చేస్తే తన డెస్టినేషన్ని 15 మినిట్స్ లేట్గా రీచ్ అవుతారని చెప్తున్నారు. ఓకే, సో దీన్ని మనం ముందు యూజువల్ మెథడ్లో చేద్దాం. సో మనకి టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, రైట్? సో మనకి 15 మినిట్స్ లేట్ ఇచ్చారు కాబట్టి ఈ 15 మినిట్స్ డిఫరెన్స్ని మనం ఈక్వల్ చేద్దాం. ఎలా ఈక్వల్ చేద్దాం? యూజువల్గా డి డిస్టెన్స్ని ఎస్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే టీ టైంలో రీచ్ అవుతారు. కానీ స్పీడ్ అనేది 4/5 మాత్రమే ట్రావెల్ చేశారు కాబట్టి సేమ్ డిస్టెన్స్ని 4/5 స్పీడ్తో ట్రావెల్ చేస్తే 15 మినిట్స్ లేట్ అని చెప్తున్నారు. ఓకే, సో ఈ టైం డిఫరెన్స్ అనేది మనకి 15 మినిట్స్కి ఈక్వల్. ఈ 15 మినిట్స్ అవర్స్లో కన్వర్ట్ చేస్తే బై 60. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన టీఐ అనేది వస్తుంది. ఓకే, డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం, డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం. సో 5 అనేది పైకి పోతుంది కాబట్టి 5t/4 అవుతుంది. ఇది మనకి 1/4కి ఈక్వల్. సో t/4 1/4, 4 క్యాన్సిల్, t ఈక్వల్ టు 1 అవర్ వస్తుంది. ఓకే, సో ఈ వ్యక్తి తన యూజువల్ స్పీడ్తో కనుక ట్రావెల్ చేస్తే డెస్టినేషన్ని 1 అవర్లో రీచ్ అవుతారు. కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? సేమ్ క్వశ్చన్ మనం ఇంకా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ స్పీడ్ అనేది 4/5 అన్నారు, రైట్? అంటే యూజువల్ స్పీడ్ 5 పార్ట్స్ అయితే రెడ్యూస్డ్ స్పీడ్ 4 పార్ట్స్. అంటే దీని నుంచి స్పీడ్ రేషియో అనేది 5:4 అవుతుంది. ఇక్కడ సేమ్ డిస్టెన్స్ అన్నారు కాబట్టి డిస్టెన్స్ కనుక సేమ్ అయితే టైం రేషియో అనేది స్పీడ్ రేషియోకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది, రైట్? సో దీని నుంచి టైం రేషియో చూస్తే 4:5 అవుతుంది. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ అనేది 1 పార్ట్ ఉంది. ఈ 1 పార్ట్ అనేది మనకి 15 మినిట్స్కి ఈక్వల్ అని చెప్పారు. 1 పార్ట్ 15 మినిట్స్ అయితే మనకి యూజువల్ టైం అనేది 4 పార్ట్స్ ఉంది. సో 4 పార్ట్స్ ఈక్వల్ టు 4 × 15 అవుతుంది. సో ఇది మనకి 60 మినిట్స్ వస్తుంది. 60 మినిట్స్ అంటే 1 అవర్, రైట్? అంటే ఈ వ్యక్తి తన యూజువల్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే తన డెస్టినేషన్ని 1 అవర్లో రీచ్ అవుతారు. ఓకే, సో ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. Depali bought a set of cups for rupees 375, but then had to sell it later to clear the old stock for rupees 345. What is the percentage of loss that she incurred? ఓకే, ఈజీ క్వశ్చన్. దీపాలి కప్ సెట్ని ఎంతకి పర్చేజ్ చేసింది? 375కి. అంటే కాస్ట్ ప్రైస్ మనకి 375 రూపీస్ అవుతుంది. ఎంతకి సెల్ చేసిందంటే 345, రైట్? అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 345 రూపీస్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది అంటే కాస్ట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ కనుక తీసేస్తే 30 రూపీస్ వస్తుంది. సో ఈ 30 రూపీస్ లాస్ వస్తుంది, రైట్? మనల్ని క్వశ్చన్లో ఏమడిగారు? లాస్ పర్సంటేజ్ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నారు. లాస్ పర్సంటేజ్ని విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి లాస్ 30 రూపీస్ బై కాస్ట్ ప్రైస్ 375. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. ఓకే, సో 25 4 టైమ్స్, 25 15 టైమ్స్, 15 30లో 2 టైమ్స్, 2 × 4 అంటే లాస్ అనేది మనకి 8% వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. టూత్ డికే స్టార్ట్స్ అండ్ ద pH ఆఫ్ ది మౌత్ ఈజ్ లోవర్ దాన్. ఓకే, బేసిక్ క్వశ్చన్ అండి. మన బాడీలో హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏదంటే ఈ టూత్ ఎనామెల్ అని చెప్తారు, రైట్? సో ఎప్పుడైతే మౌత్ యొక్క pH వాల్యూ అనేది 5.5 కన్నా తక్కువ అవుతుందో అప్పుడు ఈ టూత్ ఎనామెల్ అనేది డికే అవుతూ స్టార్ట్ అవుతుంది. ఓకే,
సో ఇక్కడ మన ఆన్సర్ అనేది 5.5 అవుతుంది. ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద టైమ్ దట్ వుడ్ డిపిక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 9:30 ఆన్ క్లాక్. ఓకే, మనకి క్లాక్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. అలాగే మిర్రర్ ఇమేజ్ టైం ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. చాలా ఈజీ క్వశ్చన్ అండి. మిర్రర్ ఇమేజ్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి క్వశ్చన్లో ఇచ్చిన టైంని 12 అవర్స్లో నుంచి తీసేస్తే మనకి మిర్రర్ ఇమేజ్ టైం అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ 12 అవర్స్ అంటే 11 అవర్స్ 60 మినిట్స్ అని చెప్పొచ్చు. సో 11 అవర్స్ 60 మినిట్స్లో నుంచి 9 అవర్స్ 30 మినిట్స్ కనుక తీసేస్తే మనకు కావాల్సిన మిర్రర్ ఇమేజ్ అనేది వస్తుంది. సో 11 అవర్స్లో నుంచి 9 అవర్స్ తీసేస్తే 2 అవర్స్ వస్తుంది. 60 మినిట్స్లో నుంచి 30 మినిట్స్ తీసేస్తే 30 మినిట్స్ వస్తుంది. ఓకే, సో 9:30కి మిర్రర్ ఇమేజ్ అంటే 2:30 అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది గివెన్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. క్వశ్చన్ ఏంటో చూద్దాం. హౌ స్వాతి ఈజ్ రిలేటెడ్ టు నమిత. మనకి బ్లడ్ రిలేషన్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. స్టేట్మెంట్ 1 చూద్దాం. స్వాతిస్ హస్బెండ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ నమితాస్ మదర్. రైట్. సో నమిత ఉన్నారు, నమితకి మదర్ ఉన్నారు. ఈమెకి ఓన్లీ వన్ సన్ ఉన్నారు. ఈయన స్వాతికి హస్బెండ్ అని చెప్పారు. రైట్. సో ఈయన ఓన్లీ వన్ సన్ కాబట్టి నమిత కూడా ఫీమేల్ అవుతారు. ఇక్కడ మనకు కావాల్సింది స్వాతి అనేవారు నమితకి ఏమవుతున్నారో తెలుసుకోవాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సిస్టర్ ఇన్ లా అవుతున్నారు. రైట్. సో మనకు కావాల్సిన ఆన్సర్ అనేది స్టేట్మెంట్ 1 నుంచి వస్తుంది కాబట్టి మనకి 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు స్టేట్మెంట్ 2 కూడా చూద్దాం. స్టేట్మెంట్ 2లో ఏం చెప్పారు? స్వాతిస్ బ్రదర్ అండ్ నమితాస్ హస్బెండ్ ఆర్ కజిన్స్. రైట్. స్వాతికి బ్రదర్ ఉన్నారు, అలాగే నమితకి హస్బెండ్ ఉన్నారు. ఓకే, హస్బెండ్ ఉన్నారు, వీళ్ళిద్దరూ కజిన్స్ అని చెప్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా సిబ్లింగ్స్ అవుతారు. సో దీని నుంచి స్వాతి అనేవారు నమితకి కూడా సిస్టర్ ఇన్ లా అవుతున్నారు. రైట్. సో మనకి ఈ స్టేట్మెంట్ నుంచి కూడా ఆన్సర్ వస్తుంది కాబట్టి మన ఆన్సర్ అనేది ఎయిదర్ 1 ఆర్ 2 సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 123 into 356 equal to 43,788, then 1.23 into 0.356 ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ మనం జస్ట్ సెకండ్స్లో పెట్టేయాలి. ఎలా పెట్టేయాలంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్స్ అనేవి సేమ్ ఉన్నాయి. రైట్. కానీ డెసిమల్ పాయింట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఉన్నాయో మనం కౌంట్ చేద్దాం. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో టోటల్ మనకి 5 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి. సో మన ఆన్సర్లో కూడా 5 డెసిమల్ పాయింట్స్ రావాలి. రైట్. సో మన ఆన్సర్ అనేది సేమ్ నెంబర్ ఉంటుంది, 43788. కానీ 5 డెసిమల్ పాయింట్స్ ఉంటాయి. మనం ఇక్కడ కౌంట్ చేస్తే 2, 2, 5. సో మన ఆన్సర్ అనేది 0.43788 అవుతుంది. ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది గివెన్ స్టేట్మెంట్ ట్రూ and decide which of the given conclusions can definitely be drawn from the given statements. ఓకే, మనకి స్టేట్మెంట్ కంక్లూజన్స్ ఇచ్చారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ స్టేట్మెంట్ని సపోర్ట్ చేసేలాగా లేదా రెక్టిఫై చేసేలాగా మనం కంక్లూజన్ని తీసుకురావాలి. రైట్. స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో చూద్దాం. పీపుల్ కంప్లైంట్ దట్ బస్ టికెట్స్ ఆర్ నాట్ అవైలబుల్ డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్ అని చెప్తున్నారు. ఓకే, ఫెస్టివల్ సీజన్లో బస్ టికెట్స్ అనేవి దొరకట్లేదని ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారని చెప్పారు. సో ఫెస్టివల్ సీజన్లో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బస్సెస్ అనేవి ఎక్కువ ఉంటే ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. దీన్ని రెక్టిఫై చేసేలాగా మనం కంక్లూజన్ని ఐడెంటిఫై చేయాలి. రైట్. కంక్లూజన్ 1, పీపుల్ షుడ్ బి అడ్వైజ్డ్ నాట్ టు ట్రావెల్ డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్స్. ఓకే, సో ఫెస్టివల్ సీజన్లో ప్రజల్ని ట్రావెల్ చేయొద్దని చెప్పడం మనం డెమోక్రసీకి ఎగ్నెస్ట్గా ఉంది కాబట్టి కంక్లూజన్ 1 అనేది రాంగ్ అవుతుంది. కంక్లూజన్ 2 ఏమి ఇచ్చారో చూద్దాం. ద గవర్నమెంట్ షుడ్ బ్రింగ్
ఇన్ మోర్ బస్సెస్ డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్స్. ఓకే, ఇది రైట్. ఎక్కువ బస్సెస్ కనుక ఉంటే ఈ బస్ టికెట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రజలు ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేస్తారు. కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ కాబట్టి ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 4 numbers when arranged in ascending order are W, X, Y and Z. The average of the smallest 3 numbers is 18 while the average of the largest 3 was 22. What is the range of the data? ఓకే, ఈజీ క్వశ్చన్. మనకి డేటా ఇచ్చారు. ఈ డేటాలో 4 నెంబర్స్ ఇచ్చారు. ఈ 4 నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే W, X, Y, Z అని చెప్పారు. సో ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది 18 అన్నారు. యావరేజ్ 18 అంటే వాటి సమ్ అనేది W X ప్లస్ Y ఈక్వల్ టు 3 ఇంటూ 18 అవుతుంది. ఇది 54 అవుతుంది. రైట్. సో ఇది ఈక్వేషన్ 1. లాస్ట్ 3 యొక్క యావరేజ్ అనేది 22 అన్నారు. అంటే యావరేజ్ 22 కాబట్టి సమ్ అనేది X ప్లస్ Y ప్లస్ Z ఈక్వల్ టు 22 ఇంటూ 3 అవుతుంది. ఇది 66 అవుతుంది. ఓకే, ఇది ఈక్వేషన్ 2. మనల్ని ఏమడిగారు? మనకి ఇచ్చిన డేటాకి రేంజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. రేంజ్ అనేది ఎలాగొస్తుందంటే బిగ్గెస్ట్ నెంబర్లో నుంచి స్మాలెస్ట్ నెంబర్ కనుక తీసేస్తే మనకి రేంజ్ అనేది వస్తుంది. అంటే Z మైనస్ W ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. Z మైనస్ W కావాలంటే ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 1 కనుక తీసేస్తే మనకి Z మైనస్ W వస్తుంది. సో ఈక్వేషన్ 2 అంటే X ప్లస్ Y ప్లస్ Z మైనస్ ఈక్వేషన్ 1 W ప్లస్ X ప్లస్ Y. ఓకే, సో ఇది మనకి 66 మైనస్ 54. సో X క్యాన్సిల్, Y క్యాన్సిల్, మనకి మిగిలింది Z మైనస్ W. 66లో నుంచి 54 తీస్తే 12 వస్తుంది. ఓకే, సో మనకి ఇచ్చిన డేటాకి రేంజ్ అంటే 12 అవుతుంది. ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాంఫోటరిక్ ఆక్సైడ్? ఓకే, బేసిక్గా యాంఫోటరిక్ ఆక్సైడ్ అనేది మెటల్ ఆక్సైడ్. ఇది వాటర్లో సాల్యుబుల్ కాదు. ఓకే, అంటే వాటర్తో ఎటువంటి రియాక్షన్ జరపదు. కానీ ఈ మెటల్ ఆక్సైడ్ అనేది బేసిస్తో రియాక్ట్ అవుతుంది, అలాగే యాసిడ్తో రియాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి ఆక్సైడ్ని మనం యాంఫోటరిక్ ఆక్సైడ్ అని చెప్తాం. ఇలాంటిది మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో మనకిచ్చిన ఆప్షన్లో యాంఫోటరిక్ ఆక్సైడ్ అనేది అల్యూమినియం ఆక్సైడ్. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ శాండ్ టు గ్రావెల్ ఇన్ ఏ మిక్చర్ ఈజ్ 17:8 while that between gravel and cement is 6:17. What is the ratio of sand to cement in the mixture? ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకి శాండ్కి గ్రావెల్కి రేషియో ఇచ్చారు. శాండ్ ఇస్ టు గ్రావెల్ అంటే 17:18 ఇచ్చారు. అలాగే గ్రావెల్కి సిమెంట్కి కూడా రేషియో ఇచ్చారు. గ్రావెల్ ఇస్ టు సిమెంట్ అంటే 6:17 ఇచ్చారు. మనల్ని సిమెంట్కి అలాగే శాండ్కి రేషియో ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో శాండ్ ఇస్ టు సిమెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన 2 రేషియోస్లో గ్రావెల్ అనేది కామన్గా ఉంది. రైట్. సో ఈ గ్రావెల్ని ఈక్వల్ చేద్దాం. ఈ గ్రావెల్ని ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ రేషియోని మనం 6తో మల్టిప్లై చేయాలి, సెకండ్ రేషియోని 8తో మల్టిప్లై చేయాలి. సో 6:17 అంటే 102 వస్తుంది. 6:8 అంటే 48 వస్తుంది. ఓకే, 6:8 అంటే 48, 17:8 అంటే 136 వస్తుంది. రైట్. సో ఇక్కడ 48 గ్రావెల్ ఈక్వల్ కాబట్టి శాండ్కి సిమెంట్కి రేషియో అనేది 102:136 అవుతుంది. ఓకే, సో ఇందులో 34 3 టైమ్స్, ఇక్కడ 34 4 టైమ్స్. సో శాండ్కి సిమెంట్కి రేషియో అంటే 3:4 అవుతుంది. ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద స్క్వేర్ రూట్ ఆఫ్ 3249 ఈజ్. ఓకే, 3249కి స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి.
స్క్వేర్ వాల్యూ అనేది 9తో ఎండ్ అయింది కాబట్టి స్క్వేర్ రూట్ వాల్యూ 3తో కానీ లేదా 7తో కానీ ఎండ్ అవ్వాలి. ఆప్షన్ వెరిఫై చేస్తే ఆప్షన్ ఏ పాసిబుల్, ఆప్షన్ బి 15 అని కాబట్టి ఇది ఎలిమినేటెడ్, ఆప్షన్ సి పాసిబుల్, అలాగే ఆప్షన్ డి కూడా పాసిబుల్. ఇప్పుడు ఈ నెంబర్ రేంజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 60 స్క్వేర్ అంటే మనకి 3600 వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ అనేది 60 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్, ఆప్షన్ డి కూడా ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఒకటే ఆప్షన్ 57 అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో 57 స్క్వేర్ అంటే 3249 వస్తుంది కాబట్టి ఆప్షన్ సి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కరెంట్ ఐ ఫ్లో త్రూ ఏ రెసిస్టర్, a source maintain a potential difference of V across the resistor. The energy supplied by the source in time t is. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకు ఒక రెసిస్టర్ ఉంది, దీనికి అక్రాస్ మనకి V అనే పొటెన్షియల్ సోర్స్ ఉంది. ఓకే, సో దీనివల్ల రెసిస్టర్లో I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. రైట్. మనల్ని ఏమడిగారు, ఈ సోర్స్ అనేది ఈ రెసిస్టర్కి ఎంత ఎనర్జీ సప్లై చేస్తుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఎనర్జీ కావాలి అంటే ఈ సోర్స్ అనేది ఈ రెసిస్టర్కి ఎంత పవర్ సప్లై చేస్తుందో తెలియాలి, అలాగే ఎంత టైం పవర్ సప్లై చేస్తుందో కూడా తెలియాలి. సో ఈ సర్క్యూట్లో పవర్ అంటే వోల్టేజ్ V అవుతుంది ఇంటూ కరెంటు I అవుతుంది. సో పవర్ అంటే VA అవుతుంది. ఓకే, ఎంత టైం సప్లై చేసిందో మనకి క్వశ్చన్లో ఇచ్చారు. ఎంత టైం సప్లై చేసింది, T టైమ్స్ సప్లై చేసింది. కాబట్టి ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టీ అవుతుంది. పవర్ అంటే విఐ ఇంటూ టీ, ఇది మనకి విఐటి అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది గివెన్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. వాట్ ఈస్ ద యావరేజ్ డైలీ వేజ్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్? సో మనకి ఎక్స్, వై, జెడ్ అనే ముగ్గురు వ్యక్తులను ఇచ్చారు. వీళ్ళకి యావరేజ్ డైలీ వేజ్ అంతా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎక్స్ యొక్క వేజ్ అంతా తెలియాలి, వై యొక్క వేజ్ అంతా తెలియాలి, అలాగే జెడ్ యొక్క వేజ్ అంతా తెలియాలి. అప్పుడు వీటన్నిటిని యాడ్ చేసి బై 3 కనుక చేస్తే మనకు కావాల్సిన యావరేజ్ డైలీ వేజ్ అంతా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు స్టేట్మెంట్ 1 చూద్దాం. స్టేట్మెంట్ 1లో ఏమి ఇచ్చారు, వై శాలరీ ఈజ్ హాఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జెడ్ అని ఇచ్చారు. అంటే వై అనేవారు ఎక్స్ ప్లస్ జెడ్లో హాఫ్ మాత్రమే సంపాదిస్తున్నారని చెప్పారు. దీని నుంచి మనకి ఏమొస్తుంది, 2y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్ వస్తుంది. రైట్. మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 3 కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది నాట్ సఫిషియంట్. ఇప్పుడు స్టేట్మెంట్ 2 చూద్దాం. స్టేట్మెంట్ 2లో ఏం చెప్పారు, ఎక్స్ అండ్ వై టుగెదర్ ఎర్న్ 40 రూపీస్ మోర్ దాన్ జెడ్. ఎక్స్ ప్లస్ వై జెడ్ కంటే 40 రూపీస్ ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. అలాగే జెడ్ ఎర్న్స్ 500 రూపీస్. జెడ్ 500 రూపీస్ ఎర్న్ చేస్తున్నారని చెప్పారు. దీని నుంచి ఎక్స్ ప్లస్ వై ఎంత ఎర్న్ చేస్తున్నారు, 500 ప్లస్ 40, 540 ఎర్న్ చేస్తారు. సో ఈ రెండింటి నుంచి మనకు కావాల్సిన ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది వస్తుంది. ఓకే, సో ఎక్స్ ప్లస్ వై జెడ్ వస్తే దీన్ని బై 3 చేస్తే కనుక మనకు క్వశ్చన్లో అడిగిన యావరేజ్ డైలీ వేజ్ అంతా తెలుస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి స్టేట్మెంట్ 2 సఫిషియంట్ కాబట్టి మన ఆన్సర్ అనేది 2 alone సఫిషియంట్ వైల్ 1 alone ఈజ్ ఇన్సఫిషియంట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది గివెన్ ఆర్గ్యుమెంట్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది గివెన్ అజంప్షన్స్ ఈజ్ ఇంప్లిసిట్. ఓకే, సో మనకి ఆర్గ్యుమెంట్, అజంప్షన్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇలాంటి క్వశ్చన్లు ఏం చేయాలి, ఆర్గ్యుమెంట్లో ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చారో దాని నుంచి మాత్రమే మనం అజంప్షన్ని తీసుకురావాలని చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చూద్దాం. ఆర్గ్యుమెంట్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఆల్ గర్ల్స్ లవ్ రీడింగ్ నావెల్స్. ఓకే, గర్ల్స్ అనేవారు నావెల్స్ని చదవడాన్ని ఇష్టపడుతున్నారని చెప్పారు. ఓకే, ఇప్పుడు అజంప్షన్ చూద్దాం. అజంప్షన్ 1లో నావెల్స్ ఆర్ ద ఓన్లీ రీడింగ్ మెటీరియల్స్. ఓకే, సో ఇది తప్పు కదా, ఎందుకంటే మనం చదవడానికి చాలా పుస్తకాలు ఉంటాయి,
అందులో నావెల్స్ అనేవి ఒకటి. సో, ఈ నావెల్స్‌ని గర్ల్స్ అనేవారు చదవడానికి ఇష్టపడుతున్నారు అని మాత్రమే చెప్పారు. కాబట్టి అజంప్షన్ 1 అనేది రాంగ్ అవుతుంది. నో గర్ల్ లవ్స్ టు రీడ్ అదర్ మెటీరియల్. ఓకే. ఇది కూడా రాంగ్ అవుతుంది రైట్. ఎందుకంటే గర్ల్స్ అనేవారు నావెల్స్‌ని చదవడం ఇష్టపడుతున్నారని చెప్పారు కానీ, వేరే మెటీరియల్‌ని చదవడానికి ఇష్టం లేదని చెప్పలేదు కాబట్టి, సో, ఇది కూడా రాంగ్ అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ అనేది నెయిదర్ వన్ నాట్ టు ఇంప్లిసిట్ అవుతుంది. ఓకే. సో, ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వెషన్. సెలెక్ట్ ద మిస్సింగ్ వర్డ్ పేర్ బేస్డ్ ఆన్ ది గివెన్ రిలేటెడ్ పేర్. ఓకే. బై, బాట్. బై అనేది వెర్బ్ ఫార్మ్ 1, బాట్ అనేది వెర్బ్ ఫార్మ్ 2 రైట్. సో, మన ఆన్సర్ అనేది V1, V2 అవ్వాలి. ఇప్పుడు మనం ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చారు? ముందు V2 ఇచ్చారు, తర్వాత V1 ఇచ్చారు. ఆప్షన్ బిలో ముందు V2 ఇచ్చారు, తర్వాత V1 ఇచ్చారు. ఆప్షన్ సిలో కూడా ముందు V2 ఇచ్చారు, తర్వాత V1 ఇచ్చారు కాబట్టి ఇవి అన్నీ ఎలిమినేటెడ్. సో, ఇక మిగిలింది ఒక్కటే ఆప్షన్. ఇది V1 అవుతుంది, ఇది V2 అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఈక్వేషన్ LHS equal to RHS only when interchange numbers dash on the same side. ఓకే. ఈజీ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే త్రూ ఆప్షన్ వెరిఫై చేస్తే మనం తక్కువ టైంలో ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. ఓకే. సో, ఆప్షన్ ఏని వెరిఫై చేద్దాం. ఆప్షన్ ఏలో ఏమున్నాయి? 5 అంటూ ఉన్నాయి. 5 అంటూ అనేవి LHS సైడ్ ఉన్నాయి రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డివిజన్ ఉంది. ఈ 2ని 5తో ఇంటర్చేంజ్ చేస్తే 4/5 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఫ్రాక్షన్ వస్తుంది రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే RHSలో ఎటువంటి ఫ్రాక్షన్ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ బిని చెక్ చేద్దాం. ఆప్షన్ బిలో 3 and 7 ఉన్నాయి. 3 and 7 అనేవి ఎక్కడ ఉన్నాయి? RHS సైడ్ ఉన్నాయి. సో, 3 and 7 ఇంటర్చేంజ్ చేస్తే 4 into 7 అంటే 28 అవుతుంది. మైనస్ 10/2 అంటే 5 అవుతుంది. ప్లస్ 3 అవుతుంది రైట్. సో, ఇది మనకి ఎంత వస్తుంది? 26 వస్తుంది. ఓకే. LHSలో ఎంత వస్తుందో చూద్దాం. ఇది -2, ఇది 18 ప్లస్ 5. ఓకే. సో, ఇది మనకి ఎంత వస్తుంది? 21 వస్తుంది రైట్. ఇది 21, ఇది 26. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి బి కూడా ఎలిమినేటెడ్. ఇప్పుడు సిని చెక్ చేద్దాం. సిలో ఏమున్నాయి? 6 and 4 ఉన్నాయి. ఇవి LHS సైడ్ ఉన్నాయి. ఓకే. సో, వీటిని ఇంటర్చేంజ్ చేస్తే 5 ప్లస్ 3 into 4 అంటే 12 అవుతుంది. మైనస్ 6/2 అంటే 3 అవుతుంది రైట్. సో, ఇది మనకి 14 వస్తుంది రైట్. RHS సైడ్ ఏమొస్తుందో చూద్దాం. ఇది 12 మైనస్ 5 ప్లస్ 7. ఇది కూడా 14 వస్తుంది రైట్. ఈ రెండు ఈక్వల్ కాబట్టి మన ఆన్సర్ అనేది సి ఫైనల్ ఆన్సర్ అవుతుంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 3 groups could be formed using the given figures only once, these groups would be. ఓకే. ఈజీ క్వశ్చన్ అండి. మనకి 9 ఫిగర్స్ ఇచ్చారు. వీటిని 3 గ్రూప్స్ కింద డివైడ్ చేయమని అడుగుతున్నారు. ఓకే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, సర్కిల్ ఉంది, స్క్వేర్ ఉంది. ఓకే. సో, ఈ మూడు కూడా ఇండివిజువల్ డయాగ్రామ్స్ కాబట్టి ఇవి ఒక గ్రూప్ అవుతాయి. అంటే 3, 6 అనేది ఒక గ్రూప్ అవుతుంది. ఆప్షన్ వెరిఫై చేద్దాం. 3, 6 అనేది ఎక్కడ ఉన్నాయి? ఓకే. ఇక్కడ ఉంది, అగైన్ ఇక్కడ కూడా ఉంది. సో, ఈ రెండు ఎలిమినేటెడ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1, 5, 7 ఉంది, 1, 5, 7 ఉంది. ఈ 1, 5, 7ని చెక్ చేద్దాం. 1లో రెక్టాంగిల్ ఉంది, 5లో ట్రయాంగిల్ ఉంది, 7లో క్వాడ్రిలేటర్లో ఉంది. ఓకే. సో, ఈ మూడు కూడా సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి కాబట్టి 1, 5, 7 అనేది ఒక గ్రూప్ అవుతుంది. కాబట్టి ఈ మూడు కూడా సేమ్ గ్రూప్కి చెందినవి కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ అన్ ఆల్కహాల్ ఈజ్ 78 degrees centigrade. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్? ఓకే. ఈజీ క్వశ్చన్ అండి. అలాగే బేసిక్ క్వశ్చన్. టెంపరేచర్ కన్వర్షన్ గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే. సో, మనకి టెంపరేచర్ కన్వర్షన్కి ఒక ఫార్ములా ఉంటుంది. దాన్ని తెలుసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. మనం దేని నుంచి దేనికి కన్వర్షన్ అడిగారు? సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్కి అడిగారు. ఓకే. సో, సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్కి కన్వర్షన్ ఫార్ములా చూద్దాం.
సెంటిగ్రేడ్ -0, 100 ఈక్వల్ టు కెల్విన్ -273/100. ఓకే, సో ఇది కన్వర్షన్ ఫార్ములా. దీని నుంచి C ఈక్వల్ టు K -273. మనం అడిగింది కెల్విన్ కాబట్టి కెల్విన్ కావాలంటే సెంటిగ్రేడ్ ప్లస్ 273. ఓకే, సో సెంటిగ్రేడ్లో ఎంత ఇచ్చినారు? 78 ఇచ్చారు. 78 ప్లస్ 273 అంటే ఇది మనకి 351 వస్తుంది. సో 351 కెల్విన్. ఓకే, ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ లీవ్స్ అట్ కాజీపేట్ at 5 AM and reaches Bengaluru at 3 PM. Another train leaves Bengaluru at 7 AM and reaches Kazipet at 5 PM. When do the two trains meet? Assume that trains travel at equal uniform speeds. Okay, సో కాజీపేట నుంచి బెంగళూరుకి ఈ డిస్టెన్స్ మనం, ఇది బెంగళూరు కాజీపేట. ఓకే, సో కాజీపేట నుంచి ట్రైన్ ఏ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? 5 AMకి స్టార్ట్ అయింది. 5 AMకి స్టార్ట్ అయ్యి 3 PMకి రీచ్ అయింది అని చెప్పారు. అంటే 5 AM నుంచి 3 PM అంటే ట్రైన్ ఏ అనేది 10 అవర్స్ జర్నీ చేసింది. అలాగే ట్రైన్ బి బెంగళూరు నుంచి కాజీపేట వైపు 7 AMకి స్టార్ట్ అయింది. 7 AMకి స్టార్ట్ అయ్యి 5 PMకి రీచ్ అయిందని చెప్పారు. అంటే ఇది కూడా 10 అవర్స్ జర్నీ చేసింది. అలాగే ఈ రెండు ట్రైన్స్ కూడా ఈక్వల్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాయని చెప్పారు. అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ట్రైన్ ఏ 10 అవర్స్ జర్నీ చేసింది, అలాగే ట్రైన్ బి కూడా 10 అవర్స్ జర్నీ చేసింది విత్ ఈక్వల్ స్పీడ్స్తో. అంటే ఈ డిస్టెన్స్ని మనం 10 పార్ట్స్ చేయొచ్చు. రైట్. సో ఈ 10 పార్ట్స్ చేస్తే మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఎలాగొస్తుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్, సిక్స్త్ పార్ట్, సెవెంత్ పార్ట్, ఎయిత్ పార్ట్, నైన్త్ పార్ట్, 10th పార్ట్. ఓకే, సో ట్రైన్ ఏ అనేది 5 AMకి స్టార్ట్ అయింది. 5 AMకి స్టార్ట్ అయ్యి 6 AMకి ఇక్కడికి వచ్చింది, 7 AMకి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ట్రైన్ బి బెంగళూరులో 7 AMకి స్టార్ట్ అయింది. ఓకే, సో రెండు కూడా సేమ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి 8 AMకి ఇక్కడికి వస్తుంది, ఇది 8 AMకి ఇక్కడికి వస్తుంది. 9 AM, 9 AM, 10 AM, 10 AM, ఇది 11 AM. అంటే 11 AMకి ఈ రెండు ట్రైన్స్ కూడా మీట్ అవుతున్నాయి. ఓకే, సో మనం అడిగిన క్వశ్చన్ ఇదే కాబట్టి రెండు ట్రైన్స్ ఎప్పుడు మీట్ అవుతున్నాయి? 11 AMకి మీట్ అవుతున్నాయి. సో ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వర్కింగ్ టుగెదర్ పైప్ ఏ అండ్ బి కెన్ ఫిల్ అన్ ఎంప్టీ ట్యాంక్ ఇన్ 10 hours. They worked together for 4 hours and then B stopped and A continued filling the tank till it was full. It took a total of 13 hours to fill the tank. How long would it take A to fill the empty tank alone? Okay, పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సో మనకి రెండు పైప్స్ ఉన్నాయి ఏబి. ఇవి రెండు కూడా కలిసి వర్క్ చేస్తే ఒక ట్యాంక్ని 10 అవర్స్లో ఫిల్ చేస్తాయని చెప్తున్నారు. సో రెండు కలిసి వర్క్ చేస్తే 10 అవర్స్లో ఫిల్ చేస్తాయి కాబట్టి 1 hour వర్క్ అంటే 1/10 అవుతుంది. ఓకే, సో ఇవి రెండు కూడా 4 hours కలిసి వర్క్ చేశాయి. అంటే 1 hourకి 1/10 అంటే 4 hoursకి 4 × 1/10 ఇది 2/5 అవుతుంది. అంటే ట్యాంక్ కెపాసిటీ 5 parts అయితే ఇందులో ఈ రెండు పైప్స్ కలిపి 4 hours వర్క్ చేయడం వల్ల 2 parts ఫిల్ అయింది. ఇంకెన్ని పార్ట్స్ ఉంది? 3 parts ఉంది. ఈ 3 partsని ఏ ఒక్కటే ఫిల్ చేసింది. రైట్. ఎంత టైంలో ఫిల్ చేసిందంటే టోటల్ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి 13 hours టైం పట్టింది. ఈ 13 hours ఈ రెండు కలిసి 4 hours వర్క్ చేసాయి కాబట్టి 13 - 4 9 hours పైప్ ఏ ఈ 3 partsని ఫిల్ చేసింది. ఓకే, మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే పైప్ ఏ ఒకటే ఈ టోటల్ ట్యాంక్ని ఎంత టైంలో ఫిల్ చేస్తుందని అడుగుతున్నాడు. సో 3 parts ఫిల్ చేయడానికి 9 hours తీసుకుంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ 5 parts కాబట్టి 5 partsని ఫిల్ చేయడానికి ఎంత టైం తీసుకుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 partsకి 9 hours అంటే 1 partకి వచ్చేసి 3 hours. 5 parts కావాలి కాబట్టి 5 × 3 ఇది మనకి 15 hours టైం పడుతుంది. ఓకే, సో
5PA alone can fill a tank in 15 hours. ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ద గివెన్ పై చార్ట్ రిప్రజెంట్స్ ద యాన్యువల్ yield ఆఫ్ సర్టెన్ ఇన్ టన్స్. If the total production is 9,000 tons, then the yield of rice is dash tons. ఓకే, మనకి పై చార్ట్లో ఒక సంవత్సరంలో మొత్తం పంటల దిగుబడి ఎంతో ఇచ్చారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పై చార్ట్ అనేది 360 degrees ఉంటుంది. ఈ 360 degreesలో రైస్ అనేది 40, వీట్ 100, షుగర్ 80, అదర్ 140. ఓకే, మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే టోటల్ ప్రొడక్షన్ అనేది 9,000 tons అయితే ఇందులో రైస్ ఎన్ని టన్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో టోటల్ 9,000 tons, ఇందులో రైస్ అనేది 40 కాబట్టి అవుట్ ఆఫ్ 360. ఓకే, సో 0 0 క్యాన్సిల్, 9 36లో 4 times, 4 4 క్యాన్సిల్. సో ఇక మిగిలింది 1,000 tons. రైస్ అనేది ఒక సంవత్సరంలో 1,000 tons వచ్చింది. ఆప్షన్ బి అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ సింబల్స్ దట్ ఆర్ ప్రిసీడెడ్ బై ఎ లెటర్ అండ్ నాట్ ఫాలోడ్ బై ఎ నంబర్ ఇన్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈస్ డాష్. ఓకే, మనకి సింబల్ కావాలి, సింబల్కి ముందు లెటర్ ఉండాలి, ఈ సింబల్ని ఫాలో అవుతూ నెంబర్ ఉండకూడదని చెప్పారు. నెంబర్ ఉండకూడదని చెప్పారు కాబట్టి సింబల్ ఉండొచ్చు లేదా లెటర్ కూడా ఉండొచ్చు. ఈ కాంబినేషన్స్ అనేవి ఎన్ని ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డాలర్ సింబల్ ఉంది, డాలర్కి ముందు నెంబర్ ఉంది కాబట్టి ఎలిమినేటెడ్. పర్సంటేజ్ సింబల్ ఉంది, పర్సంటేజ్కి ముందు లెటర్ ఉంది కానీ పర్సంటేజ్ని ఫాలో అవుతూ నెంబర్ ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. యాష్ ట్యాగ్ ఉంది, దీనికి ముందు నెంబర్ ఉంది కాబట్టి ఎలిమినేటెడ్. అండ్ సింబల్ ఉంది, దీనికి ముందు లెటర్ ఉంది కానీ ఫాలో అవుతూ నెంబర్ ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. ఈక్వల్ టు ఉంది, ముందు నెంబర్ ఉంది కాబట్టి ఎలిమినేటెడ్. ఎక్స్క్లమేటరీ ఉంది, ముందు లెటర్ ఉంది కానీ ఫాలో అవుతూ నెంబర్ ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ప్లస్ సింబల్, ప్లస్ సింబల్కి ముందు లెటర్ ఉంది. ఓకే, ప్లస్ అని ఫాలో అవుతూ లెటర్ ఉంది కాబట్టి మనకు కావాల్సిన సింబల్ ఈ మొత్తం ఎక్స్ప్రెషన్లో ఒక్కటే ఉంది. సో ఆప్షన్ సి అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ హోల్డింగ్ ఏ పెన్ ఇన్ హిస్ లెఫ్ట్ హ్యాండ్ sees his reflection in the mirror holding the pen in his right hand. This is due to which of the following phenomena? ఓకే, బేసిక్ క్వశ్చన్ అండి. మనం లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకుంటే మిర్రర్లో మన ఇమేజ్ అనేది రైట్ హ్యాండ్లో చూపిస్తుంది. ఇది ప్యూర్లీ బికాస్ ఆఫ్ లాటరల్ ఇన్వర్షన్. ఓకే, సో మన ఆన్సర్ అనేది సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ మూవింగ్ బాడీ విత్ మాస్ m ఇఫ్ ఇట్స్ స్పీడ్ ఈజ్ డబుల్ ఫ్రమ్ v to 2v? ఓకే, యూజువల్గా కైనెటిక్ ఎనర్జీ అంటే ఆఫ్ mv స్క్వేర్, రైట్? మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఈ స్పీడ్ని డబుల్ చేశారని చెప్తున్నారు. డబుల్ చేసినప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, ఇది E1 అనుకుంటే ఇది E2. సో హాఫ్ ఇంటూ మాస్ సేమ్గా ఉంది, స్పీడ్ మటుకి డబుల్ అయింది అంటే 2v అయింది, 2v హోల్ స్క్వేర్. ఓకే, సో హాఫ్ ఇంటూ m v స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, రైట్? ఇది మనకి E1కి ఈక్వల్ అంటే E2 అనేది 4 times ఆఫ్ E1 అయింది. స్పీడ్ అనేది డబుల్ అయితే కైనెటిక్ ఎనర్జీ అనేది 4 times అయింది కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 28% ఆఫ్ ఎ నెంబర్ ఇస్ 35. వాట్ ఈస్ ద నెంబర్? ఓకే, ఒరిజినల్ నెంబర్ 100% అనుకుంటే ఇందులో 28% మనకి 35 అని ఇచ్చారు. ఓకే, 28% 35 అయితే 100% ఎంత? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 28లో 7 4 times, 35లో 5 times. ఓకే, 4 into 25 అంటే 100 అవుతుంది. సో 5 into 25 అంటే 125 అవుతుంది అంటే 100% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 125. ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఈజ్ డబుల్డ్ ద కరెంట్ గెట్స్ హాఫ్డ్. దిస్ ఈజ్ బికాస్, ఓకే, ఓమ్స్ లా ప్రకారం V ఈక్వల్ టు IR, రైట్? దీని నుంచి కరెంట్ అనేది వోల్టేజ్ బై రెసిస్టెన్స్ అవుతుంది. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే రెసిస్టెన్స్ అనేది డబుల్ అని చెప్పారు.
ఓకే. సో ఇది I1 అనుకుంటే I2 అనేది ఏమవుతుంది V బై రెసిస్టెన్స్ డబుల్ అన్నారు కాబట్టి 2R అవుతుంది. ఓకే. దీని నుంచి 1/2 ఇంటూ V బై R. V బై R అంటే I1 రైట్. అంటే రెసిస్టెన్స్ అనేది డబుల్ అయితే కరెంట్ అనేది ఆఫ్ అయింది. ఇది ఎందుకయిందంటే ఓమ్స్ లా ప్రకారం I ఈక్వల్ టు V బై R కాబట్టి. ఓకే. సో ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది మనకి.